నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। అక్షయ తృతీయ సందర్భంగా కామారెడ్డి కాళికాదేవి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు। వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు। ఈ మేరకు ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోపాలస్వామి రోడ్లో గల కాళికాదేవి ఆలయంలో శుక్రవారం అక్షయ తృతీయ పురస్కరించుకొని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు। అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు। सर्वस्वरूपे सर्वेसि सर्वलोक नमस्कृते भये भस्त्राहिनो देवी दुर्गा देवी नमोस्तुते। दुर्गा स्तोत्रं पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम्। सर्वस्वरूपे सर्वेसि सर्वलोक नमस्कृते भये भस्त्राहिनो देवी दुर्गा देवी नमोस्तुते। दुर्गा स्तोत्रं पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम्। सर्वस्वरूपे सर्वेसि सर्वलोक नमस्कृते भये भस्त्राहिनो देवी दुर्गा देवी नमोस्तुते। మోదీ ప్రధానిగా ఉండడంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోందని రాజా సింగ్ అన్నారు। ప్రధాని మోదీ తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం నిషేధం వల్ల ముస్లిం మహిళా లోకానికి మేలు జరిగిందని పేర్కొన్నారు। పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ రోడ్ షో నిర్వహించింది। శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భాజపా నాయకుడు రాజా సింగ్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో అల్లర్లు సృష్టించారని చెప్పారు। భారత ప్రధానిగా మోదీ ఉన్న ప్రస్తుత సమయంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోందన్నారు। ఇటీవల కొంతమంది ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దని చెప్పడాన్ని ఆక్షేపించారు। ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం వల్ల ముస్లిం మహిళా లోకానికి మేలు జరిగిందన్నారు। ఓకే సార్ అలా మంది చూస్తున్నారు। अरे जिसने आज लोग कहते हैं, आज लोग बोलते हैं कि हम वोट जिहाद करेंगे, आज बहुत सारे मुल्ला मौलवी मत करेंगे। मेरे मुसलमान भाइयों से मैं आज पूछना चाहता हूं क्यों? अरे ये वही मोदी है जिसने तुम्हारी बहन बेटी की इज्जत बचाई। लाखों की संख्या में राम भक्त दर्शन कर रहे हैं, वहां पर बाबर नाम का एक ताला लगाएंगे और राम मंदिर हम फिर से बंद करवा देंगे। मोदी जी को देखकर ये मणिशंकर अय्यर, ये कांग्रेसी के लोग दिमाग खराब हो गया इनका। ये कहते हैं कि उनके पास एटम बम है, तो मणिशंकर अय्यर को कहना चाहूंगा, अरे उसके पास एटम बम है तो हमारे पास भी एक बहुत बड़ा परमाणु बम है। अरे हिंदुस्तान है ये। कांग्रेस के समय पर जब पाकिस्तानियों द्वारा बम धमाके होते थे भारत में, तो रिमोट कंट्रोल पर चलने वाला प्रदर्शित नहीं रहेगा, मुसलमानों का राज होगा। आज कहते हैं हमारे अमित शाह जी बहुत अच्छी बात कहे कि संविधान के खिलाफ में हम 4% मुसलमानों को रिजर्वेशन नहीं देंगे, नहीं देंगे, नहीं देंगे। अगर कांग्रेस अगर आ जाती है तो एससी, एसटी, ओबीसी का जितना जो रिजर्वेशन है सभी काट कर मुसलमानों की झोली में भर देगी। प्रधानमंत्री का कोई परिवार नहीं है, प्रधानमंत्री का कोई परिवार नहीं है। प्रधानमंत्री भारत की हर वो जनता को अपना परिवार मानते हैं। अरे पिछले 10 सालों में आपने क्या कोई करप्शन सुना है?
क्या कोई करप्शन सुना है? लेकिन कांग्रेस के समय पर अगर हम टीवी खोलते तो एक नया करप्शन टीवी में आता था। 2G घोटाला, राफेल घोटाला, हाँ? गोबर घोटाला, मारुति घोटाला, 12 लाख करोड़ों रुपए इन कांग्रेसियों ने हड़प लिए। आप सबके मेरे मित्रों, 12 लाख करोड़ रुपए का घोटाला करने वाली कांग्रेस को क्या हम भारत में जीतने देंगे? కామారెడ్డి జిల్లాలో 334 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 2.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కామారెడ్డి పట్టణంలోని గంజి మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు. గురువారం అకాల వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులను శుక్రవారం అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కలిసి చర్చించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, రైతులు పండించిన చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. గత ఏడాది మే 10వ తేదీ నాటికి 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 39,142 మంది రైతుల నుంచి 496 కోట్ల విలువైన 2.25 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 395 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపి తక్షణమే అన్లోడ్ చేయాలని కొనుగోలు కేంద్రం అధికారులను ఆదేశించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 46, 47 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా భారాస నాయకులు ఇంటింటికి తిరుగుతూ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో చెరువు వద్ద ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారతదేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తుందన్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు రమేష్ గుప్తా, అనిల్ గుప్తా, గ్రామ కమిటీ అధ్యక్షులు మెరుగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నీకు శాతగానం వచ్చి నువ్వు టెంట్ కింద కూకుండి నీళ్ళు తాగిపోతే 100 రూపాయలు పడుతున్నాయి. బాత్రూమ్ లో మధ్యలోకి వస్తున్నాయి కాబట్టి సగం మీకు వచ్చే సగం అట్లా తినేస్తున్నారు. దానికి ఏం చేయలేరు. అట్లా అవుతుందని చెప్పేసి
మీలో ఈ గ్రామస్తుల సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ అభ్యర్థి బీపీ పాటిల్ గారికి ఓటేసి అధిక మేయర్తో గెలిపించాలని వారిని కోరడం జరిగింది. ఈ గత 2 టర్ములు కూడా ఆయన ఇక్కడ తిరగనీయలే. గత ఎమ్మెల్యేలు ఆయన క్యాడర్ పెంచుకోనియలే. అయినా భగవంతుడు అనేటోడు ఆయన అందులో ఉన్నాడు. బీజేపీ గవర్నమెంట్ అతన్ని గుర్తించింది, టికెట్ ఇచ్చింది. ఈసారి గెలిస్తే 3వసారి హ్యాట్రిక్. ఆయన కాబోయే మంత్రి. ప్రపంచ దేశాల సైతం మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుంది. మనం భారతదేశంలో ఉండి ఆయన కోటేయకపోతే మన జీవితానికి అర్థం లేదని నేను చెప్తున్నా. కావున దయచేసి కమలం పువ్వుపై ఓటేసి బీజేపీ. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గిరిజా షెట్కర్ బాన్స్వాడ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక మస్జిద్లలో ముస్లిం సోదరులను కలిసి తన తండ్రి సురేష్ షెట్కర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ కుమార్తె గిరిజా షెట్కర్ ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జామియా మస్జిద్, అర్ఫత్ కాలనీ మస్జిద్, టీచర్స్ కాలనీ మస్జిద్లలో తన తండ్రి సురేష్ షెట్కర్ని గెలిపించాలని ముస్లిం సోదరులను కోరారు. పద్దెనిమిది నెలల క్రితం అదృశ్యమైన ఓ మహిళా హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసును కామారెడ్డి జిల్లా బికనూరు పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఐపీఎస్ అధికారిని కాజల్ సింగ్ హత్య కేసు వివరాలు వెల్లడించారు. బికనూరు మండలం జంగంపల్లికి చెందిన సంధ్యకు మహేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిందన్నారు. అయితే కుటుంబంలో ఇబ్బందులు వస్తాయని మహేష్ను సంధ్య దూరం పెట్టింది. 2022 అక్టోబర్ 14న జిల్లా కేంద్రంలోని కూలీల అడ్డా వద్దకు సంధ్య వెళ్ళగా ఆమెను మహేష్ ఫోన్లో మాయమటలు చెప్పి నర్సన్నపల్లి వద్దకు పిలిచాడు. అక్కడే వైన్ షాపులో బీర్లు కొనుగోలు చేసి కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివార్లోని వైకుంఠధామం వద్ద గల నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి అక్కడ ఇద్దరు మద్యం సేవించారని తెలిపారు. మద్యం మత్తులో కాసేపటికి ఆమె నిద్రలోకి జారుకుంది. అనంతరం పథకం ప్రకారం ఆమెను బండరాయితో మోదీ హత్య చేసి మృతదేహాన్ని నిర్మాణ ప్రదేశంలో వదిలేశాడని చెప్పారు. ఒంటిపై ఉన్న 50,000 రూపాయల పుస్తెల తాడు, చెవి కమ్మలు, ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడని తెలిపారు. అనంతరం నిందితుడు విదేశాలకు వెళ్లిపోగా 6 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయన్నారు. ఘటనా స్థలానికి సంధ్య భర్తను తీసుకెళ్లగా మృతురాలి ఆనవాలను గుర్తించడంతో మహేష్ హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. కేసును ఛేదించిన డీఎస్పీ నాగేశ్వరరావు, సిఐ సంతోష్, ఎస్ఐలు, సిబ్బందిని అభినందించారు. నిందితుడిని రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. Crime number 243/2022 in Biknoor police station. So missing woman case was registered, and recently we again reopened that case because it was a very long pending UI case. So we reopened, we got some clues, we apprehended that accused, and finally we got it. So going missing. So these technical evidences and all from our side needs to be focused more upon and detecting these cases as soon as possible. Second thing that I want to say is I want to congratulate my entire team. As you can see, it was a collective effort from everybody's side. CI Kamareddy Rural, CI Biknoor, DSP Garu, CI SS Nagar, SIP, then our CI CCS. He was also actively involved in this, and one more PC named Ravi from Sadashiv Nagar. He put in his best effort in detecting this case. So importance of collective efforts that we can detect such long pending cases where we had no clue, it had been such a long time. So I really want to congratulate my team. డైలీ కూలి పని చేసుకునే దానికి వస్తూ ఇక్కడ కూలి పని చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది. సో అదే క్రమంలో ఆమె
మిస్ అయిన తర్వాత అక్కడ కనపడ్డది ఇక్కడ కనపడ్డదని మిస్లీడ్ చేసింటారు. అప్పుడు మన బిక్నూరు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఏం ఇంకా క్లూస్ దొరకలేదు, ఆమె ఎక్కడో ఒక దగ్గర బతుకుండదో ఏమో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని టెంపరీగా యూఎన్ చేసి పెడతాం. యూఎన్ చేసి పెట్టిన తర్వాత మనకి కామారెడ్డి సబ్ డివిజన్లో మన మేడం గారు ట్రైనీ ఐపీఎస్ మేడం గారు వచ్చిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ చేస్తుంటారు. ఈ ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ఈ చనిపోయిన స్త్రీ వాళ్ళకి సంబంధించిన ఒక ఎకరం భూమి ఉంటుంది, అది ఎకరం దున్నటానికి వెళ్తుంది. ఆ వెళ్ళిన క్రమంలో ఆయనకి పరిచయం ఏర్పడుతుంది కొంత. ఈ పరిచయంతో అతను తరచుగా ఆమెతోటి మాట్లాడుతున్నట్టుగా చేస్తుంటాడు. అయితే ఇప్పుడు ఈమెను చంపడానికి కారణం ఏంటి, ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే ఈయన ఆ ట్రాక్టర్ దున్ని ఆమెతో పరిచయం ఏర్పడ్డ తర్వాత ఆమెకి ఈయనకి కొంత అక్రమ సంబంధం ఏర్పడుతుంది. ఈమెకి భర్త ఉంటాడు, 2 పిల్లలు కూడా ఉంటారు. కానీ ఆ అక్రమ సంబంధం ఏర్పడిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంత కాలం వాళ్ళకి కంటిన్యూ అయిన తర్వాత మధ్యలో ఆయనను పట్టించుకోవటం ఏమో బంద్ చేస్తాడు. సో ఈయనేం చేస్తాడంటే నువ్వు నన్ను పట్టించుకోకుండా నువ్వు వేరే ఎందుకు చేస్తున్నావు అనే ఉద్దేశంతో ఆమె మీద జలసీగా కక్ష పెంచుకొని ఆమెను చంపాలని నిర్ణయించుకొని వస్తుంది. నర్సనపల్లి గేట్ దగ్గరికి పిలిపించుకుంటాడు. అక్కడ కొన్ని బియర్ బాటిల్స్ తీసుకొని ఆమెను వెంట తీసుకొని మనకి ఇప్పుడు కేశంపల్లి విలేజ్ శ్మశాన వాటిక ఉంటుంది, హైవే దాటిన తర్వాత అక్కడికి కొంత ఐసోలేటెడ్ ప్లేస్ ఉంటే అక్కడికి తీసుకుపోయి అక్కడ ఇద్దరు కలిసి బియర్ తాగుతారు. ఇతను తనతో కాకుండా వేరే వాళ్ళతో కూడా ఈయన మాట్లాడటం సహించలేక అదే కక్షతోటి ఆమెను చంపేస్తారు. ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం. బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీలకు 16 లక్షల కోట్ల రూపాయలు అప్పజెప్పిందని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెలయ్య నాయక్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేసిందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు నెమ్మదిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. నిరుద్యోగులు, రైతుల సమస్యలపై బీజేపీ ప్రభుత్వం తన మొండి వైఖరిని ఏ విధంగా వ్యక్తపరుస్తుందో గమనించాలని కోరారు. నార్త్ ఇండియాలో బీజేపీ పని అయిపోయిందన్నారు. రాహుల్ గాంధీ చరిష్మాతో ఈసారి నార్త్ ఇండియాలో భారీ ఎత్తున ఎంపీ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేయడం వలన కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో సుమారు 300 సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే ఎస్సీ రిజర్వేషన్లు పూర్తిగా తీసేస్తారన్నారు. బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీలకు 16 లక్షల కోట్ల రూపాయలు అప్పజెప్పిందని తెలిపారు. 128 ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేయడం జరిగిందన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు నెమ్మదిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావున జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని కోరారు. సురేష్ షెట్కర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి గిరిజనులందరూ కూడా 1 సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి? దేశంలో పార్లమెంట్ కోసం, ప్రధానమంత్రి ఎన్నికల కోసం ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. బీజేపీ పార్టీ తరఫున గెలిచి ఒక్క పని గిరిజనుల కోసం చేయలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణగా ఉన్నటువంటి చట్టాలను తొలగించేటటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ చేసింది. గిరిజన తెగ మధ్యన అంటే పోటీ నుంచి పారిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ ఈస్ట్ లో సగం రాష్ట్రాల్లో బీజేపీ పోటీ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ గిరిజన తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేసి చాలా దిక్కుల గిరిజనులు ఒకరినొకరు చంపుకునేటటువంటి స్థితిని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. కాబట్టి మోడీ గారు మళ్లీ ప్రధానమంత్రి అయితే, మళ్లీ గెలిస్తే అత్యధిక నష్టం జరిగేటటువంటిది గిరిజనులకు జరగబోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా మనం గిరిజనులు ఈసారి బీజేపీకి ఇవ్వద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తా అంటున్నాడు. ఎస్టీల జనాభా దేశంలో దాదాపు 10% ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అధీనంలో 7.5% మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. 10% రిజర్వేషన్లు వచ్చేటటువంటి అవకాశం మనకి. అదేవిధంగా ఎస్టీల జనాభా 16% ఉన్నది. 16% రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది.
బీసీల జనగణన లేకపోవడంతో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు జనాభా ప్రకారం రాలేదు. సుప్రీంకోర్టు జనాభా లెక్కలు తీసిన తర్వాత బీసీల రిజర్వేషన్లు పెంచాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చున్నది. ఆ క్యాప్ తీసేసి దేశవ్యాప్తంగా బీసీల జనగణన చేస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలా ఇంకా మాట్లాడితే దయచేసి ఆ యొక్క కాంగ్రెస్ నాయకులారా దయచేసి మాట్లాడద్దు. ప్రెస్ మీట్ నడుస్తుంది ఇక్కడ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.